బావా ఈరోజు నా బర్త్డేగా బావా, ఒక్క కోరుకుంది బావా, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి బావా. చిన్నప్పుడు ఎట్లా ఉండేటోళ్ళం రా, ఎప్పుడో చిన్నప్పుడు తెలియని వయసులో జరిగిందని అదే పట్టుకొని ఇట్లనే ఉంటారా రా. రోజంతా ఒకే బండి మీద తిరుగుతాం, ఒకే తానా తింటాం, కానీ మాట్లాడుకోరు. మనం దోస్తులం అన్నట్టే కానీ మన ముగ్గురు కలిసి దిగిన ఫోటో ఒక్కటని ఉందారా? ఎప్పుడు మనం చిన్నప్పుడు దిగిన ఫోటో తప్ప. పాపం రా వాడు, 18 సంవత్సరాల నుంచి మూవ్ లేక బతుకుతున్నాడు. రే ఆనంద్, ఏమన్నా మాట్లాడరా. నాకు కోరికేందో తెలుసా బావా, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. మనం చిన్నప్పుడు ఎట్లుండేటోళ్ళమో అట్లా ఉండాలి బావా. కానీ మీరు అయినా నా బుద్ధి తక్కువ కానీ ఇన్నేళ్ళు మాట్లాడుకునేటోళ్ళు ఈరోజు మాట్లాడుకోవడానికి కూడా నా బుద్ధి తక్కువరా. అయినా నేను లేకపోతే ఎవరి ధరాలు చూసుకుంటారు కదరా. రే శౌర్య, తాయి బండి నడపకు, ఆగురా. ఈ కథ మీకు అర్థం కావాలంటే మా గురించి మీకు తెలియాలి. వీడి పేరు బాలు. వీనికంటూ ఎవరూ లేరు. వాళ్ళమ్మ వీని కోసం చివరిగా ఇచ్చిన బంగారం తప్ప. ఇప్పుడు అవే వాళ్ళ అమ్మకి గుర్తుగా ఉన్న జ్ఞాపకం, వానికంటూ ఉన్న ఆస్తి. వీడి పేరు ఆనంద్. వీడికి ముక్కుపైనే తిప్పలేనంత కోపం. అది కాదన్నట్టు తాగి అప్పులు చేసే నాన్న. మా అయ్య తాగి అప్పులు చేసి నన్ను చేయమంటారు, మీరేమో అప్పులు ఇస్తారు, ఇప్పుడు ఒకటే నాకు ఫోన్ చేస్తారు. ఇకపోతే నేను, నా గురించి చెప్పడానికి ఏం లేదు. రోజంతా ఇలాతో తిరగాలి. ఒక్క నిమిషం, కానీ నేను రే ఆనంద్, రే బా, రే భయపడకరా, నేను దయ్యాన్ని కాదురా. అరే మీ అయ్యా కనిపించరా, నేను ఆత్మని. అయినా దెయ్యమైన ఆత్మైన ఒకటే కదా. శ్రీయామ్యం ప్రసన్న. మనం చిన్నప్పుడు పాడుకునే పాట పాడు ఒకసారి. అల్లమెల్లిగడ్డ అదే నాటి బిడ్డ. నువ్వు చనిపోయినావు కదా, మళ్ళీ ఇలా. నాకేం తెలుసురా. ఒకవేళ ఇలా జరుగుంటే, ఇప్పుడు సినిమాలల్లా చివరి కోరిక తీరకపోతే ఆత్మలా మారుతారు ఇష్టమా, అలా అయ్యి ఉండొచ్చా? అయినా నీకేం కోరికలు ఉన్నాయిరా? నాకు కోరికేందో తెలుసా బావా, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. మనం చిన్నప్పుడు ఎట్లుండేటోళ్ళమో అట్లుండాలి బావా. దారా అంతటి మాట్లాడదాం. ఇంకేం ఆలోచిస్తున్నావురా? అసలు మీరు ఎందుకు మాట్లాడుకుంటలేరో గుర్తుందారా? అరే ఆనంద్, ఆడుకునేది చాలు, నాకు ఆకలి అవుతుంది, ఇంటికి పోదాం. నత్తడా నత్తి 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 నత్తడా నత్తి నత్తి. అరే వాడిని ఏమైనా కుర్రా, లేకపోతే కొడతా. అరే నత్తి 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 నత్తి. దీంతో తినందుకు వీనికి నత్తి వస్తుంది. వాని నత్తి వల్ల నీకెందుకు కోపం వచ్చిందో తెలియదురా. పాపం వాని నత్తి వల్ల మనల్ని నేర్పిస్తున్నారని, నువ్వేడ దూరం అవుతావని అప్పటి నుండి మూగోన్ లాగా బతుకుతున్నాడు రా. వాళ్ళ అమ్మ చనిపోయే ముందు కూడా మాట్లాడలేదురా వాడు.
ఏ బ్రతికినప్పుడు ఇదే, చచ్చినప్పుడు కూడా ఇదేనారా? రే బావా, వాని మాటలకే లోపం ఉందిరా, కానీ నీకు ఇక్కడ ఉంది. ఇక్కడ లోపం ఉండి అన్నీ చక్కగున్నా ఈ లోకం నేను అవిటి వాళ్ళగానే వస్తుందిరా. అరే నన్ను చూడు, 5 నిమిషాల జీవితాన్ని కోల్పోయినా. మనం చచ్చాక మనల్ని గుర్తు చేసుకుంటేనే గుర్తొస్తాంరా. అలా గుర్తు చేసుకునేలా బ్రతకడమే మన చేతిలో ఉంటుంది. అరే మనం చచ్చాక 0 రా. అయినా తప్పు నీ దగ్గర ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చా, లేదంటే వాని దగ్గరికే వెళ్ళామని. రే బావా, ఏమైందిరా? మా అప్పు వచ్చినాక ఈ శవాన్ని ఏమైనా చేస్తుంది. తాగి తాగి మాతాన కూడా అప్పు చేసిండు. అప్పు ఇచ్చింది ఆ కూకునేది లేదు. నాన్న లెక్కనే తాగుతాడు, కొడుకేం తీరుస్తాడు అప్పులు. రే అటు చూడు. రే ఆనంద్, వాళ్ళ అమ్మకి జ్ఞాపకంగా ఉంచుకున్న బంగారంతో అప్పులు కట్టేస్తున్నాడు రా. నేను ఉన్నాగా మా అమ్మ. మా అప్పు వచ్చినాక ఈ శవాన్ని ఏమైనా చేస్తుంది. తాగి తాగి మాతాన కూడా అప్పు చేసిండు. అప్పు ఇచ్చింది ఏం కాదు. రే బాలు, నీ దగ్గర నా పర్స్ ఉంది కదా, అందులో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో తీరా. రే మామ, అట్లనే మళ్ళీ ఒకసారి ఫోటో తీద్దామరా. అరే కెమెరా టైమర్ పెట్టి ఆన్ చేయరా. మాకు తెలిసినంత వరకు అవిటితనం అంటే ఎదుటి వాళ్ళకి లోపం ఉందని తెలిసి కూడా వాళ్ళని ఏలన చేసి బాధ పెట్టే వాళ్ళ మనసుకి లోపం ఉన్నట్టు. అలాగే కాలం జ్ఞాపకాలు ఒకేలా ప్రయాణిస్తాయి. మన అనుకున్న వాళ్ళతో జ్ఞాపకాలు లేకుండా ఎంత కాలం గడిపినా ఆ కాలం వృధా అయినట్టే. అందుకే ఇలా చిన్న చిన్న లోపాలతో కాకుండా మీ మనసుని జ్ఞాపకాలతో నింపేయండి.